Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So, ee roju current affairs loki velle mundu nenu ichchinatuvanti question. So, Swadhar Swayam Siddha Swadhar Grey వీటి గురించి మాట్లాడడం కొంచెం రివర్స్ ఇచ్చాడు. సో పెద్ద టాపిక్స్ పెద్ద స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకుంటే అర్థమవుతుంది రివర్స్ ఇచ్చినటువంటి సందర్భం. సో రెండు తప్పే, నేదర్ వన్ నాట్. ఇంకా ఈ రోజు టాపిక్ వచ్చేసి నేషనల్ సైన్స్ డే. ఫిబ్రవరి 28 ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ సైన్స్ డే అనేటటువంటి దాన్ని జరుపుకుంటారు. మొట్టమొదటిసారిగా ఈ నేషనల్ సైన్స్ డేని ప్రకటించినటువంటి సంవత్సరం 1986. అయితే మొట్టమొదటిసారి ఈ నేషనల్ సైన్స్ డేని జరుపుకున్నటువంటి సంవత్సరం 1987. మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం 1986లో దీన్ని చెప్పింది, 87లో దీన్ని స్టార్ట్ చేసింది. అంటే ఆ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. సివి రామన్ గారి గురించి తెలుసు. ప్రపంచంలోనే ఫిజిక్స్లో చాలా చెప్పుకోదగినటువంటి శాస్త్రవేత్తలు ఆయన ఒకరు. మన దేశం నుంచి నోబెల్ ప్రైజ్ని కూడా పొందారు ఆయన ఫిజిక్స్లో. స్కాటరింగ్ ఎఫెక్ట్, రామన్ ఎఫెక్ట్ గురించి మనం చదువుకుంటాం, విబ్జిఆర్ ఇవన్నీ చిన్నప్పుడు. సో దానికి గాను ఎంతో అపారమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో ఈయన చేసినటువంటి కృషి కారణంగానే మన సైన్స్ అండ్ టెక్నాలజీస్లో చాలా ముందుకెళ్తున్నాం. సో అవి ఏంటి, ఈ 2024 ఈ ప్రాంతంలో అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశం ఏం చేసింది, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే నేషనల్ సైన్స్ డేని 28 ఫిబ్రవరి సెలబ్రేట్ చేసుకుంటారు. సివి రామన్ గారు డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ 1928లో చేశారు. సో దీన్ని స్మరించుకుంటూ దాన్ని ఆనర్ చేస్తూ మనం ఈయన యొక్క ఆ పర్టికులర్ పేరుని స్మరించుకుంటూ ఈ యొక్క డేని జరుపుకుంటాం. అయితే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది సాధారణంగా. సో ఈ ఇయర్ ఆ థీమ్ మీద కూడా ఎగ్జామ్లో అడగచ్చు, ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. ఎందుకంటే ఇప్పుడు 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి సో ఈ వికసిత్ భారత్ని ప్రతిదానికి లింక్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే థీమ్ ఫోకసెస్ ఆన్ యూత్ లీడర్షిప్. సాధారణంగా ఈ సైన్స్, ఇన్నోవేషన్, రీసెర్చ్ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎక్కువగా యూత్నే మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే అట్ ద ఎర్లీ డేస్ ఆఫ్ 16, 17, 12 to 25 ఈ టైంలో మనం ఏదైతే నేర్చుకుంటామో ఎక్కువగా తర్వాత జీవితంలో మనం అదే ఫాలో అవుతాం. మీరు చూడండి 26 ఇయర్స్కి న్యూటన్ సైంటిస్ట్ అయిపోయాడు. ఈవెన్ ఐన్స్టీన్ కూడా చిన్నప్పటి నుంచి ఈ గ్రావిటీ వీటి గురించి ఆలోచించారు. సో ఈ సైన్స్ ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్కి ఆ చిన్నప్పటి నుంచి దానికి సంబంధించిన ఆతృత ఉండాలి. సో సైంటిఫిక్ ఇన్నోవేషన్ అలాగే ఇవన్నీ కూడా వికసిత్ భారత్లో భాగంగా చేస్తున్నాం. దీనికి సంబంధించి సివి రామన్ గారి గురించి కనుక మనం ఆయన యొక్క లైఫ్ని కనుక చూసుకుంటే 7th నవంబర్ 1888లో తిరుచిరాపల్లి తమిళనాడులో ఈయన జన్మించారు. ఆయన ఎంఏ ఫిజిక్స్ చేశారు అప్పుడు ప్రెసిడెన్సీ కాలేజ్ మద్రాసులో. ముఖ్యంగా ఈయన అటామిక్ ఫిజిక్స్ అలాగే ఆప్టిక్స్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అలాగే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇలాంటి జర్నల్స్ వీటిని ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఈయన స్థాపించారు. ముఖ్యంగా మన సివి రామన్ అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చిన్నప్పుడు అందరం 8th క్లాస్ 9th క్లాస్ ఈ అన్ని సమయాల్లోనే వస్తుంది. సివి రామన్ అని అనగానే స్కాటరింగ్ ఆఫ్ లైట్ స్కాటరింగ్, ఎక్స్రేస్, ఎకౌస్టిక్స్, కలర్స్, విబ్జిఆర్, వైలెట్ ఇవి చదువుతాం కదా. అంటే ఒక లైట్ని, వైట్ లైట్ని కనుక మనం ప్రిజంలో పెడితే స్కాటర్ అవుతుంది రకరకాల కలర్స్తో. సో వీటి గురించి ఈయన ఎక్కువ రీసెర్చ్ అనేటటువంటిది చేశారు, ముఖ్యంగా అటామిక్ ఫిజిక్స్లో. అలాగే దీన్ని 1929లో బ్రిటిష్ ప్రభుత్వం నైట్ చేసింది ఈయన్ని. అలాగే 1930లో ఈయన నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారు రామన్ ఎఫెక్ట్కి సంబంధించి. అలాగే భారతరత్న 1954లో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చాము ఈయనకి. దాంతోపాటుగా రామన్ ఎఫెక్ట్ కనుక మీరు చూసుకుంటే సింపుల్గా చెప్పాలని అంటే ఇన్కమింగ్ లైట్ అంటే ఏదైతే ఒక లైట్ ఉంటుందో ఇన్కమింగ్ లైట్ అనేది ఏదైనా ఒక శాంపుల్ పదార్థంతో ఇంటరాక్ట్ అయినప్పుడు దాని యొక్క వేవ్ లెంగ్త్ అనేది మార్చుకుంటుంది. ఎందుకు మార్చుకుంటుందంటే ద మొమెంట్ ఒక మీడియంలోకి వెళ్ళినప్పుడు అందులో కొన్ని మాలిక్యులర్ వైబ్రేషన్స్ వస్తాయి. సో ఈ వైబ్రేషన్స్ కారణంగా లైట్ అనేటటువంటిది స్కాటర్ అవుతుందన్నమాట. సో ఈ స్కాటరింగ్ ఫినామినానే మనం రామన్ ఎఫెక్ట్ అని అంటాం. సో మీకు ఇంకా సింపుల్గా చూపించాలని అనుకుంటే ఇంకో ఇది వైట్ లైట్ ఒక గ్లాస్ ప్రిజంలో పెట్టి మనం ఫిజిక్స్ ప్రాక్టికల్స్ కూడా చేస్తారు ఇది ఇంటర్మీడియట్ డిగ్రీ అలాంటి సమయాల్లో. సో స్పెక్ట్రమ్ అనేటటువంటిది వస్తుంది, అదే విబ్జిఆర్ కలర్స్లో ఉంటుంది. సో అలాగే దీని అప్లికేషన్స్ అంటే రామన్ ఎఫెక్ట్ని మనం ఇప్పుడు ఎలా వాడుతున్నామంటే ఒకటి రామన్ స్పెక్ట్రోగ్రఫీ అంటే మాలిక్యులర్ వైబ్రేషన్స్ని అర్థం చేసుకోవడానికి, ఏదైనా ఒక మెటీరియల్ని స్టడీ చేయడానికి, అందులో ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ని స్టడీ చేయడానికి వాడతారు. అలాగే మోర్ అడ్వాన్స్డ్ విత్ లేజర్ టెక్నాలజీ 1960లో వచ్చినటువంటి లేజర్ టెక్నాలజీతో ఈ రామన్ ఎఫెక్ట్ని ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ చేశారు. ముఖ్యంగా కెమికల్ అనాలిసిస్ కూడా దీంతో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు
ఏదైనా ఒక బ్యాగ్ ఉందనుకోండి, ఆ బ్యాగ్లో ఏదైనా ఐటెం ఉందనుకోండి, లేదా ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ ఉందో అందులో లోపల ఏ ఐటెం ఉందో తెలుసుకోవాలి. దాన్ని బ్రేక్ చేయకుండానే ఈయన ఇచ్చినటువంటి రామన్ ఎఫెక్ట్తోనే మనం అది చూడొచ్చు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, సీల్డ్ బ్యాగుల్లో డ్రగ్స్ ఉన్నాయో లేవో అని చెక్ చేస్తుంటారు ఎయిర్పోర్ట్లో అది. సో అది కూడా ఈ యొక్క ఎఫెక్ట్తోనే చేస్తారు. సో ఇలాంటివి కొన్ని స్కానర్ డివైజెస్లు అవి ఉంటాయన్నమాట. సో సేఫ్ న్యూక్లియర్ వేస్ట్ అనాలిసిస్ త్రూ ఫైబర్ ఆప్టిక్ ప్రోబ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ ఆధారంగానే జరుగుతున్నాయి. సో కాబట్టి ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫినామినన్ దట్ హీ ఇన్వెంటెడ్. సో అందులోనే భాగంగా ఇండియా 2024 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ అడ్వాన్సెస్ని తీసుకొచ్చిందని కనుక మీరు చూస్తే, ఇన్నోవేషన్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 39th ర్యాంక్, 39వ ర్యాంక్ని పొందింది. సో ఇదొకటి చెప్పుకోదగ్గ అంశం. అలాగే గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్స్లో 6th పొజిషన్లో ఉంది 2024 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. అలాగే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, అందులో 49th పొజిషన్కి వచ్చింది 79th పొజిషన్ నుంచి. సో దీనివల్ల డిజిటల్ గ్రోత్ అనేది ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా మనం చెప్పొచ్చు. అలాగే ఇంకా కీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. దీన్ని 2023లో తీసుకొచ్చారు ఇండియా తాలూకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ పెంచడానికి. దాంతోపాటుగా అదర్ ప్రాజెక్ట్స్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇట్లాంటి వాటి అన్ని ప్రమోషన్స్లోని కూడా భారతదేశం చాలా ముందుంది. సో వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్ళుతున్నారు. అలాగే నేషనల్ క్వాంటమ్ మిషన్ ఉంటుంది. నెక్స్ట్ లీడర్షిప్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా అద్భుతంగా వెళ్ళడానికి అఫ్కోర్స్ చైనా మనకన్నా వేగంగా వెళ్తుంది, మనమైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, శాటిలైట్స్, సెన్సింగ్, రాడార్స్, వీటన్నిటిలోని కూడా మనం ముందున్నాం. అలాగే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనే ఒక కాన్సెప్ట్, ఇందులో 33 సూపర్ కంప్యూటర్స్ని డిప్లాయ్ చేశారు. సో పెటాఫ్లాప్ అంటే ఏంటంటే ఇట్స్ హ్యూజ్ కెపాసిటీ. సాధారణంగా మనం 1 MBBS, 2 MBBS లేదా 1024 MBBS అని అంటే 1 GB, తర్వాత టెరాబైటు, ఇట్లాంటివి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఆ పెటాఫ్లాప్ వస్తుందన్నమాట. అంటే చాలా వేగంగా పనిచేసేటటువంటి సూపర్ కంప్యూటర్స్. సో వీటిని వినియోగిస్తున్నాము. అలాగే 77 పెటాఫ్లాప్స్కి మన ఇండిజినస్ టెక్నాలజీనే వాడి ఇంకా సూపర్ కంప్యూటర్స్, పరం సూపర్ కంప్యూటర్ కన్నా ఇంకా బెటర్ కంప్యూటర్స్ని తయారు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది భారత్. అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి ఎప్పుడు చెప్పుకునేటటువంటి అంశమే, మొన్న దీని మీద క్లాస్ కూడా చేశాను నేను. కృత్రిమ మేధస్సులో భారత్ జన్ ఇనిషియేటివ్ అని ఒకటి తీసుకొచ్చాం. ఫస్ట్ మల్టీ మోడల్ లాంగ్వేజ్ మోడల్ ఇది LLM. దీని మీద నేను ఒక క్లాస్ చేశాను, దయచేసి అది చూడండి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వివిధ భాషల్లో భారతదేశంలో ప్రవేశపెట్టడం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే జియోస్పేషియల్ సైన్స్లో కూడా చాలా టెక్నాలజీ అడాప్టేషన్ అనేటటువంటి జరిగింది. ఈవెన్ ప్రైమరీ స్కూల్స్లో కూడా ఇప్పుడు జియోస్పేస్ గురించి మనం చెప్తున్నాం. అలాగే 116 స్కూల్స్ 7 స్టేట్స్లో ఈ జియోస్పేషియల్ సైన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పేస్ టెక్నాలజీస్ కానీ, దాంతోపాటుగా క్వాంటమ్ మిషన్స్ కానీ, సూపర్ కంప్యూటింగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా మిగతా దేశాలతో పోటీగానే భారతదేశం ముందుకెళ్తుంది. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన సివి రామన్ గారు లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ వేశారు కాబట్టి మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇస్రో బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. అలాగే క్లైమేట్ రీసెర్చ్కి సంబంధించి కూడా ఎక్సలెన్స్ 4 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేసాం. అంటే ముందుగానే ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది, డ్రాట్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి వాటికి అన్నిటికీ వార్నింగ్ సిస్టమ్స్ ఇవ్వడం కోసం డిజాస్టర్ ప్రిపేర్నెస్ అని అంటారు. సో వీటిల్లో కూడా మనం అద్భుతంగా ముందుకెళ్తున్నాం. సో వీటికి సంబంధించి గతంలో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి దానికి ఎవరెవరికి ఏ ఇయర్లో వచ్చాయి, సో ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. రీసెంట్గా ఇప్పుడు యూపీఎస్సీలో ఇదో ట్రెండ్ ఉంది కదా, 3 స్టేట్మెంట్లు తెలిస్తేనే ఆన్సర్ పెట్టగలరు. ఎలిమినేట్ చేసేటవాడు. సో దీని ఆన్సర్ని మీ యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. సైన్స్ మన జీవితంలో ఎలా లోతుగా ముద్దుపడింది, దీని ఆధారిత సాంకేతికతల వల్ల వ్యవసాయంలో వచ్చిన అద్భుతమైన మార్పులు ఏంటి, ఇది 200 పదాల్లో రాయండి. సో ఇది సివి రామన్ గారిని గుర్తుపెట్టుకుంటూ నేషనల్ సైన్స్ డేకి సంబంధించినటువంటి టాపిక్. గుర్తుపెట్టుకోండి, ఆయన బర్త్డేని నేషనల్ సైన్స్ డేగా జరుపుకోరు. చాలామంది అదనుకుంటున్నారు, కాదు. ఆయన సివి రామన్ ఎఫెక్ట్ని తీసుకొచ్చినటువంటి సందర్భంగా జరుపుకుంటారు అంతే. సో థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే.